హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి మీరు ఇంతవరకు ఎక్కడా చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా పెన్ మార్కలు అనేవి బట్టల మీద పడుతూ ఉంటాయి కదండి. మగవారు వేసుకునేటప్పుడు జోబులో పెన్ పెట్టుకునేటప్పుడు బై మిస్టేక్ వైట్ షర్ట్ల మీద లేదంటే ఇంకు మరకలు పిల్లలు కూడా ఒక్కొక్కసారి రాసేసుకుంటూ ఉంటారండి. ఇలా మనం పెన్న మరకలను ఈజీగా ఎలాగా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందైతే నేను ఇక్కడ ఒక కర్చీప్ని అయితే తీసుకొని పెన్ మార్క్స్ని అయితే వేసాను. క్లియర్గా చూసారు కదండి. ఎప్పుడైనా కూడాను పెన్ మార్క్స్ని కానీ ఇంకు మరకలు కానీ పోగొట్టుకోవాలనుకున్నట్లయితే శానిటైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, నేనైతే కొంచెం శానిటైజర్ని అయితే వేసేసుకొని ఈ విధంగా చేతితో రఫ్ చేస్తున్నాను. చేత్తో లేకపోయినా నార్మల్ బ్రష్తోనైనా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇంకు మరకలు అనేవి పోతాయి. సో ఇంకు మరకలు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా కామెంట్ చేశారు కదండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మా ఇంట్లోని శానిటైజర్ అనేది లేదు ఎలా అనుకున్నట్లయితే మన దగ్గర నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదండి. నెయిల్ రిమూవర్ కూడా చాలా చాలా బాగా ఈ మరకలు అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. చూసారు కదా. సో నా దగ్గర అయితే శానిటైజర్ అనేది చాలా ఎక్కువ ఉందండి, అది వాడటం లేదు. ఇలాంటి మరకలు క్లీన్ చేసుకోవడానికి వాడుతున్నాను. ఒక్కసారి నెయిల్ రిమూవర్తో కూడా మీకైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఒక పెన్ మార్క్ అయితే నా హ్యాండ్ మీద పెట్టేసి జస్ట్ ఒక్క డ్రాప్ ఇలా నేనైతే నెయిల్ రిమూవర్ వేసేసరికి రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా బట్టల మీద ఉండే పెన్ మార్క్స్ కానీ ఇంక మరకలు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనం ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి. సో దానికి రీజన్ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ డోర్ చుట్టూ కూడా ఈ విధంగా ఒక బెల్ట్ అనేది ఉంటుందండి. సో దీని అనేది మనం అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాము. లోన వైపు అయితే చాలా ఎక్కువ మురికి అనేది పేరుకుపోతుందండి. ఒక్కొక్కసారి బ్యాక్టీరియా కూడా చేరిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఎటువంటి సబ్బులు సరపలు అనేవి పెట్టామనుకోండి, సో మనకు అదే స్మెల్ ఫ్రిడ్జ్లో ఉండిపోతుంది, కెమికల్స్ ఉంటాయి కాబట్టి. మరి అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇటువంటి కాటన్ బ్యాగ్స్ అనేవి మనకి ఈ మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండి. వీటిని తీసేసుకొని ఈ విధంగా ఏదైనా ఓల్డ్ దువ్వుని ఇంట్లో ఉంటే తీసేసుకొని ఈ విధంగా చక్కగా ఊడిపోకుండా కవర్ని దువ్వెనికి సెట్ చేసేసుకోండి. ఇలా మీరు క్లాత్ను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఎటువంటి షాంపూలు సర్పులు అనేవి యూజ్ చేయకుండా జస్ట్ కొంచెం వెనిగర్ని వేసామనుకోండి, వెనిగర్ అనేది మురికి అనేది బాగా పోగొట్టడమే కాకుండా బ్యాక్టీరియా లాంటిది ఫంగల్స్ లాంటివి గట్టను ఏ ఉన్నా కూడా చాలా చాలా నీట్గా అయితే రిమూవ్ చేస్తుందండి. ఇలా మనం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి చుట్టూ ఉండే డోర్కి ఉండే బెల్ట్ని నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తారు కానీ చాలామంది ఈ బెల్ట్ని క్లీన్ చేయరు. కాబట్టి సింపుల్గా ఇలా మనము ఎటువంటి బ్రష్లు పెట్టి సర్పులు సబ్బులు పెట్టకుండా జస్ట్ మనం ఇలా దువ్వెన తోటి చాలా చాలా నీట్గా చుట్టూ బెల్ట్ని కూడా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి మురికి అనేది చాలా చాలా వస్తుందన్నమాట. నేను ఖచ్చితంగా 15 రోజులకు ఒక్కసారి చుట్టూ కూడా ఈ బెల్ట్ని అయితే క్లీన్ చేస్తానండి. సో దీనివల్ల మనకి బ్యాక్టీరియా అనేది చేరదు, మురుకు అనేది ఉండదు. అలాగే ముఖ్యంగా మనకి ఏంటంటే డోర్ అనేది టైట్గా పట్టకపోవడం, ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటుంది డోర్ ఎంత టైట్గా క్లోజ్ చేసినా. సో దానికి కూడా రీజన్ ఇదేనండి. ఇది టైట్గా మనకు ఉండేటప్పుడే చాలా నీట్గా ఉంటుంది. మురుకు అనేది లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసామనుకోండి చాలా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే చుట్టూ కూడా ఈ విధంగా అయితే బెల్ట్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంతెంత మురుకు ఉందో. ఇంత మురుకు ఉండడం వల్ల మనం ఫుడ్ పెట్టేటప్పుడు దాంట్లోకి చేరిపోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ రిపేర్ రాకుండా ఎప్పుడు కూడా నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా 15 రోజులకు ఒకసారి వెనిగర్తో నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మన ఇంట్లోనే ఉండే రాగి ఇత్తడి పాత్రలు, అదే పూజలకు వాడే పాత్రలు అనేవి క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం కదండి. ముఖ్యంగా రాగి పాత్రలను అయితే అస్సలు క్లీన్ చేయలేము. ఎక్కువగా మనం రుద్దే పని లేకుండా, చింతపండు పెట్టే పని లేకుండా, సో జస్ట్ కొన్ని వాటర్ పోసి కొన్ని వాటర్లో ముంచితే చాలండి, ఇవన్నీ కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి. నేనైతే 2 ఇయర్స్ కిందటైతే రాగి పాత్రలు అనేవి సో కబోర్డ్లో పెట్టేశానండి. ఇప్పుడు అవసరమని తీసేశాను. నల్లగా అయిపోయిందండి. దీన్ని క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి గంటల గంటలు టైం పడుతుంది. చెయ్యి కూడా నొప్పి వస్తుంది. ఇలా ఎటువంటి చెయ్యి నొప్పి లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. సో ఏమీ లేదండి, మన ఇంట్లో ఉండే వాటితోటే మనం అయితే ఎప్పుడైనా ఇటువంటి క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ మనకి లెమన్ సాల్ట్ అనేది మార్కెట్లో ఉంటుంది. దీని కాస్ట్ కూడా జస్ట్ మనకి 20 నుంచి 30 రూపాయలు ఉంటుందండి. ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకుని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడా నిమ్మ ఉప్పునైతే వేసుకోండి. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు కూడా మనం వంటకు యూజ్ చేసే సాల్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే కొంచెం ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా యాడ్ చేసుకోండి.
ఇలా మనము ఈ వీటిలతోటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా రుద్దే పని కూడా ఏమీ ఉండదు. కొంచెం వాటర్‌ని యాడ్ మొత్తం కరగనివ్వండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ లేదంటే 2 టీ స్పూన్స్ వరకు కూడాను వెనిగర్‌ని అయితే వేసుకోండి. వెనిగర్ కూడా మనకు మరకలనేవి చాలా బాగా క్లీన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట. ఆ తర్వాత వాటర్‌ని మనం జస్ట్ కలిపేసాం కదా! ఇప్పుడు జస్ట్ కొంచెం పోస్తే చాలండి. మనం ఎక్కువ రుద్దే పని కూడా ఏముండదు. ఒక్కసారి వీడియోలో అయితే క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారండి. జస్ట్ నేను ఇలా స్పూన్‌తో వాటర్ పోస్తున్నాను చూసారు కదా! నేను 2 సంవత్సరాల కిందట వాడకుండా పక్కన పెట్టేసే రాగి వస్తువు అనేది ఎంత సింపుల్‌గా చేతి పెట్టకుండా ఈజీగా ఇలా క్లీన్ చేసేసాను. ఒకేసారి మనం ఇలా వాటర్‌ని పోసేయొచ్చు. లేదంటే ఇలా చుట్టూ కూడా వాటర్‌లో ముంచేసామనుకోండి, ఎంత నల్లగా ఉండే రాగి పాత్రలైనా కూడాను చిటికెలోనే క్లీన్ అయిపోతాయి. క్లియర్‌గా మీరు వీడియోలో చూసారు కదండీ! అలాగే మనం ప్రతిరోజు పూజకు వాడే రాగివన్నీ కూడాను చిన్న చిన్న దేవుడు విగ్రహాలు గట్టా ఉంటాయి కదండీ! ఇలా ఇటువంటి ఇత్తడివి గానిన్ని ఏవైనా కూడాను మనం చాలా ఈజీగా వాటర్‌లో ముంచి తీస్తే సరిపోతుంది. ఎక్కువ రుద్దే పని కూడా ఏమీ ఉండదండి. ఎవ్వరైతే ఈ విధంగా రాగి, ఇత్తడి పాత్రలు, వెండి పాత్రలు క్లీన్ చేయాలనుకుంటారో, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకుంటారు. సింపుల్‌గా జస్ట్ ఇంట్లోనే ఉండే 2 వస్తువులతోటి వీటన్నిటిని కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. మీకు తోమినట్టే 10, 15 రోజుల వరకు అలానే ఉండాలంటే చిన్న చింతపండు పెట్టేసి నార్మల్‌గా క్లీన్ చేసేసుకోండి. మీకు వారం 10 రోజులైనా కూడాను ఈ షైనింగ్ మెరుపు అనేది పోదనమాట. ఈ విధంగా మనం చింతపండు పెట్టే రుద్దే పని లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా, చేతులు అరిగిపోకుండా ఇలా జస్ట్ ఇంట్లోనే ఉండే వాటితోటి రాగి, ఇత్తడి పాత్రలను ఈజీగా క్లీన్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్‌ని అయితే తెలుసుకుందామండి. మనం ప్రతిరోజు వెజిటబుల్స్ కట్ చేసుకునే నైఫ్స్ అనేవి క్రమక్రమంగా వాడే కొద్దీ షార్ప్‌నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా! ఇలా షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోయేటప్పుడు ఏవి కట్ చేసినా సరిగ్గా తెగవు. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా షార్ప్ చేసుకోవాలో చూద్దామండి. ముందైతే కొద్దిగా సాల్ట్ అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్‌కి ముందు వైపు ఇలా జస్ట్ మనం రఫ్ చేసామనుకోండి, సాల్ట్ వల్ల మనకి ఇంట్లోనే ఈజీగా ఇటువంటివన్నీ కూడా షార్ప్ చేసుకోవచ్చు. నైఫ్స్ అనేవి చాలా బాగా కట్ అవుతాయండి. నేను చెప్పేదానికంటే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కూడా చక్కగా కట్ అయిపోతాయి. చూసారు కదా! మురికి కూడా పోయింది. పైన తుప్పు లాంటివి కూడా పోతాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా నైఫ్స్ అనేవి జారు తగ్గినట్టు అనిపించాయనుకోండి, జస్ట్ చిటికెడు సాల్ట్‌ని తీసుకొని ఈ విధంగా షార్ప్ చేసేసుకోండి. ఇంకా ఐదవ టిప్‌నైతే చూద్దాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము రోజుకి 1, 2 సార్లు గిన్నెలు తోమేటప్పుడు, ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండేటప్పుడు, పిండి వంటలు చేసేటప్పుడు గానిన్ని గిన్నెలనేవి ఎంత క్లీన్ చేసినా జిడ్డు పోవు. అలాగే నాన్ వెజ్‌వి అయితే ఇంకా స్మెల్ పోవు కదా! ఇలా మనము ఎంత జిడ్డుగా ఉండే గిన్నెలైనా కూడాను తక్కువ సోపుతోటి ఎక్కువ రుద్దే పని లేకుండా, ఏదో రకమైన గిన్నెల నుంచి స్మెల్ వస్తుంది కదా! అది కూడా రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఈ విధంగా వెడల్పుగా ఉండే బౌల్‌లోకి మీకు నచ్చిన సబ్బు వాటర్‌ని గానీ, లేదంటే విమ్ లిక్విడ్ అనే ఉంటుంది కదండీ! మన గిన్నెలు తోముకునే ఏదైనా కూడాను, దాన్ని వాటర్‌లో కలిపేసుకొని తీసుకోండి. ఆ తర్వాత మనం కొన్ని న్యూస్ పేపర్‌ని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. గిన్నెల మీద ఉండే మచ్చలు గూడాను ఒక్కొక్కసారి గిన్నెలు తోమేటప్పుడు వైట్‌గా మచ్చలు గట్టా పడిపోతూ ఉంటాయి కదండీ! అలా గిన్నెల మీద మచ్చలు కూడా పడవు. నీట్‌గా ఉంటాయండి. మురికి లాంటిది కూడా మనకి నీట్‌గా రిమూవ్ అయిపోతుంది. ముఖ్యంగా జిడ్డు పోతుందండి. ఒక్కోసారి గిన్నెలు తోమినా కూడా తోమిన తర్వాత ఏదో రకమైన స్మెల్ వస్తుంది. ముఖ్యంగా మనం ఫిష్ లాంటిది, చికెన్ లాంటిది గట్టా ఇంట్లో వండామనుకోండి, గిన్నెలు తోమినా కూడా ఆ స్మెల్ పోదు కదా! నాన్ వెజ్ స్మెల్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా కాగితాలతోటే పీచు అనేది లేకుండా చెయ్యికి కూడాను మనకి ఎటువంటి గీలు లాంటివి గట్టా పడకుండా ఈజీగా మనం సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుందనమాట. ఒకసారి ప్లేట్ అయితే క్లీన్ చేశాను చూసారు కదా! ఎంత నీట్‌గా ఉంది. ఈ కడాయిలు లాంటివి గట్టను క్లీన్ చేయాలనుకునేటప్పుడు డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పీచు మీద కాగితాలు పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసేసామనుకోండి, మనకి యెల్లో మరకలు కూడా ఉంటాయి కదండీ! ఇటువంటి కళాయిల మీద గట్టును అవి కూడా చాలా చాలా నీట్‌గా రిమూవ్ అయిపోతాయన్నమాట. ఈ విధంగా ఎక్కువ శ్రమ పడే పని లేకుండా, ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇంట్లోని పనులను సింపుల్‌గా చేసుకోవడానికి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలనేవి యూజ్ అవుతాయి. ఒక్కసారి క్లియర్‌గా చూసారు కదా! కళాయి కూడా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఎటువంటి స్మెల్ కూడా ఉండదు. మరకలు కూడా ఉండవండి. అలాగే మనం ఈ కాగితాలు కూడా పడేయకుండా చక్కగా ఇలా మనం ఎటువంటి బ్రష్‌ని గానీ, పీచుని గానీ పెట్టకుండా సింక్ చుట్టూ మూల మూలలో కూడాను మురికి, ఫంగల్స్ లాంటివి కూడాను, నాచు లాంటిది కూడా చేరకుండా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇంకా మనం స్టీల్ సింక్ అనేది ఉంటుంది కదా!
స్టీల్ సింక్ అయితే నల్లగా అయిపోతుందండి, షైనింగ్ తగ్గిపోయి స్టీల్ సింక్ అయితే ఇంకా వైట్గా వచ్చేస్తుంది. ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. సో చూసారు కదా, నేను మొత్తం క్లీన్ చేసి వాష్ చేసి చూపిస్తున్నాను. సింక్ అయితే ఎంత నీట్గా ఉందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోండి. ఇంకా ఆరో టిప్ని అయితే చూద్దాం. మన ఆడవారి దగ్గర అయితే జ్యువెలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. చాలా మంది ఇటువంటి జ్యువెలరీ బాక్సెస్లో పెట్టేసుకొని బీరువాల్లో కానీ లేదంటే కబోర్డ్స్లో పెట్టేటప్పుడు అవి అటు ఇటు కదిపేటప్పుడు కూడా స్టోన్స్ ఊడిపోవడం, లేదంటే గీర్లు పడిపోవడం, డ్యామేజ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇలా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా మన జ్యువెలరీ అనేది డ్యామేజ్ అవ్వకుండా, కలర్ చేంజ్ అయిపోకుండా, షేడ్ అయిపోకుండా ఉండాలంటే ఇటువంటి బబుల్ కవర్స్ అనేవి మనకి ప్రోడక్ట్స్ అవి కొనేటప్పుడు మధ్యలో వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో ఈ విధంగా మనం హార్మ్లు కానీ చైన్లు కానీ అన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. దేనికి అది సపరేట్గా పెట్టేసుకొని దీంతో పాటు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఊడిపోకుండా మనం చక్కగా ఒక బాక్సులో పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇటువంటి 1 గ్రామ్ గోల్డ్ కానీ నార్మల్ జ్యువెలరీ అయినా కలర్ అనేది షేడ్ అయిపోకుండా, డ్యామేజ్ అవ్వకుండా కూడాను ఇదే విధంగా ఉంటుందండి. నేను నా జ్యువెలరీ అనేది ఇదే విధంగా 6-7 సంవత్సరాలు బట్టి అయితే దాచుకుంటున్నాను అనమాట. సో ఇవి కొని 6 సంవత్సరాలు అయింది, అయినా కూడా షైనింగ్ మెరుపు అనేది పోలేదు, ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు. క్లియర్గా చూసారు కదండి. సో దాని జ్యువెలరీ అనేది ఎంత నీట్గా ఉందంటే, సో నేను ఈ విధంగానే మెయింటైన్ చేస్తానంటే ఖచ్చితంగా మన మనీ కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.